అసలు వారం అంతా ఒక రివ్యూలో ఇచ్చేదన్నమాట. వారం అంతా ఏమైంది నాకైతే రిలీజియన్ సినిమాలు అన్నట్లో నాకు ఈ మధ్య రిలీజియన్ సినిమాలు అన్నట్లు స్పైడర్ మ్యాన్ ఒకటే బాగా నచ్చింది. తర్వాత నచ్చింది డీసీ. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన లోకేష్ కనకరాజ్ అయితే మాత్రం. కానీ స్పైడర్ మ్యాన్ అయితే చాలా సంవత్సరాలు అవుతుంది పీటర్ పార్కర్ స్టోరీ మనకి కరెక్ట్గా చూపించి ఒక సైడ్ ఆఫ్ ద పీటర్ పార్కర్. మార్వెల్ అయితే కంబ్యాక్ ఇచ్చిందని చెప్పచ్చు. తర్వాత 3 వచ్చేసి చెన్నై లవ్ స్టోరీ. తర్వాత 2 ఏళ్ళ తర్వాత చెన్నై లవ్ స్టోరీ కూడా ఎందుకు చెప్పానంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది పోయాను, సెకండ్ హాఫ్ నాకు అంత అస్సలు ఎక్కలేదు. తర్వాత వచ్చేసి విశ్వనాథన్ సన్స్ నాకు ఓకే, కానీ నాకు కొన్ని సీన్లు తప్ప నాకు ఆ ఒక్క పాయింట్ పెట్టుకొని చాలాసేపు డ్రాక్ చేసినట్టు అనిపించింది. నాకైతే అంతలా ఎక్కలేదు, కానీ ఓకే పర్లేదు, ఒక బోర్ కొట్టదో పర్లేదు, చూడవచ్చు కూర్చొని కొంచెంసేపు చూడగలం. తర్వాత వచ్చేది కనకరాజ్ భయ్య లాస్ట్. ఎందుకంటే అంతా బాగానే ఉన్నా పాయింట్ కొత్తగా ఉన్నా సరే బోల్డ్ సీన్లు రాసుకోవచ్చు కామెడీ. దాంట్లో కొరియన్ పిచ్ ఉన్న అమ్మాయి ఇంకో అసలు ఏమీ మాస్ బ్యాక్ డ్రాప్ ఉన్న హీరోతో మంచి కామెడీ సీన్లు బోల్డ్ రాసుకోవచ్చు. బోల్డ్ విచిత్రమైన కామెడీ సీన్లు రాయొచ్చు. కానీ నాకు అసలు ఎగ్జిక్యూషన్ ఏమీ లేదు, అసలు సీన్లు ఏమి లేవనిపించింది. లాస్ట్లో కూడా ఏ బొమ్మలు తెచ్చి ఏదో చేసి ఎక్కలేదు చెప్తున్నాను కదా ఇది. మరి ఇంకోటి ప్యారడైజ్ టేజర్ నాకైతే నేను ఊహించుకున్నంత లేదు. ఎందుకంటే కారణం ఒకటి, నేను మోహన్ బాబు ఎక్కువసేపు చూపిస్తాను అనుకున్నాను. 2 నాకు హైప్ ఎక్కడానికి కారణమే ఏమో ఎవరికి ఎందుకు ఎక్కువ నాకు తెలియదు. నాకు ఎక్కడానికి కారణమే సంపూర్ణేష్ బాబు వేరే లుక్లో సీరియస్ క్యారెక్టర్లో చూపించారని నాకు ఏం చూపించారా అన్న ఒక హైప్ ఎక్కింది. అసలు ఒక ఫ్రేమ్ ఇచ్చారంటే అసలు ఏటి చెప్తున్నాను కదా, నాకు అందుకే సరిగ్గా యాస్ టాక్సిక్ కూడా విచిత్రంగానే ఉంది. అంటే కొన్ని యాస్ తప్ప ఇంకేది ఎక్కడి నుంచో ఏదో ఇంగ్లీష్ సినిమా నుంచి పట్టుకుని వచ్చినట్టు ఉన్నాయన్ని. యాస్ ఒక్కడే 100 out of 100 ఉన్నాడు. మిగతా అంతా ఏదో ఎక్కడి నుంచి పట్టుకొచ్చినట్టు ఉంది. ఇంకా రామాయణం వచ్చేసరికి రామాయణంలో కూడా యాస్ ఒక్కడే బాగున్నాడు అనిపిస్తుంది. కొన్ని సీన్లు అయితే ఇంకా మహాభారతం సీరియల్లోకి అచ్చుకుద్దినట్టు ఉన్నాయి. ఏమో ఏదో లేదంటే నాకు మొత్తం అర్థమయ్యాకంటే చాలాసేపు ఆలోచించాక చూశాక ట్రైలర్ని మాటికి ఎందుకు బాగాలేదు అనిపిస్తుంది అంటే, దేనికి సరైన ఒకటి ఫ్రేమింగ్ పెద్దది పెట్టలేదు, 2 అన్నీ ఆర్టిఫిషియల్గానే ఉన్నాయి భయ్య. ఇప్పుడు ఖచ్చితంగా అడవిలో షూట్ చేసే షాట్లు కూడా అడవిలోకి వెళ్ళి తీయచ్చు. మరీ అంత భయంకరమైన ఫారెస్ట్లు ఏం లేవు కదా, కొద్దిగా అడవిలో ఉండి బాగానే ఉంటాయి, సేఫ్ ఫారెస్ట్లు ఉన్నాయి మనకి. ఇంకా మన దగ్గర బోల్డంత అడవి ఉంది, చెట్లు ఉన్నాయి. అలాంటి షాట్లు కూడా తీయలేదు. తర్వాత మిగతా అన్నీ విచిత్రంగా ఉన్నాయి కొన్ని షాట్లు అయితే. నాకు ఇది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే షార్ట్గా థ్యాంక్ యూ.